హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే ఆల్కలైన్ ఆరో వాటర్ ప్యూరిఫైర్ను ఎలా అసెంబుల్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మెయిన్ ఏంటంటే మనకు ఇలాంటి క్యాబినెట్ ఒకటి తీసుకోవాలండి. మనం ఏ కంపెనీ అయినా మన క్యాబినెట్ అన్ని రకాల క్యాబినెట్లు మనకు దొరుకుతాయి. అందుకని మనం ఒక క్యాబినెట్ అనేది ఇలా ఎంటీ క్యాబినెట్ అనమాట, ఎంటీ క్యాబినెట్ తీసుకోవాలి. తర్వాత మనకు ఈ ఎంటీ క్యాబినెట్కు సరిపోయే స్పేర్ పార్ట్స్ అండి ఇవి ఏమేమి ఉన్నాయి, వాటి పేర్లు ఏంటి అనేది ఇప్పుడు మీకు ఒక్కొక్కటి నేను చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఇది బూస్టర్ పంప్ అంటారండి. ఇది మనకు 100 GPD 24 volts అనమాట. తర్వాత PPF అంటే ఇది మనకు సెడిమెంట్ కట్టేది అనమాట, ఫస్ట్ ఫిల్టర్ అనమాట ఇది. తర్వాత GIC అంటే మనకు ప్రీ కార్బన్ ఫిల్టర్ అనమాట. తర్వాత ఇది ఆల్కలైన్ కార్టేజ్ అండి. ఇది మనకు pH లెవెల్ అనేది మనకు 8 పైన 7 పైన ఉంచుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్కలైన్ టెక్నాలజీగా మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి అన్నీ ఒకటే ఉంటాయి. ఈ ఫిల్టర్ ఒకటి మనకు ఆల్కలైన్ అనేది చేంజ్ అవుతుంది. ఈ ఫిల్టర్ మనం ఆల్కలైన్ ఫిల్టర్ పెడితే మనకు ఆల్కలైన్ మిషన్ అనేది తయారవుతుంది అనమాట. తర్వాత మనకు మెంబ్రేన్ హౌజింగ్ అండి. ఇది మనకు డైరెక్ట్ ఫిట్టింగ్ అనేది రాదు. ఇది మనకు మెంబ్రేన్ ఎలిమెంట్ అనమాట. ఏదైతే మనకు మెంబ్రేన్ హౌజింగ్ ఉంది కదా, ఈ హౌజింగ్లో మనం ఈ మెంబ్రేన్ ఫిట్ చేసుకోవడం కోసము. తర్వాత సాలినాయిడ్ వాల్, ఇది 24 volts ఉంటాయండి. ఏవైనా కూడా 24 volts ఉంటాయి మన వాటర్ ప్యూరిఫైర్లో. తర్వాత ఫ్లోట్ స్విచ్ అనమాట. తర్వాత మనకు SMPS అండి. ఇది కూడా మనకు 24 volts ఉంటుంది. తర్వాత మనకు కనెక్టర్స్ అనమాట, ఒక 6 కనెక్టర్స్ అనమాట. ఈ మెంబ్రేన్ హౌజింగ్ కనెక్టర్స్ అనమాట. ఇక్కడ మోటార్ కనెక్టర్ చూడండి, నేను ఆల్రెడీ ఫిట్ చేశాను. తర్వాత మనకు ఒక పైప్ కావాలన్నమాట. ఇప్పుడు మనకు ఈ బాడీ ఇది మనకి ఈ క్యాబినెట్ అంబడి మనకి ఏమేమి వస్తాయంటే చూడండి, మనకు దీంట్లో ఏం రావండి. ఖాళీ మనకి ఏంటంటే ఒక ట్యాప్ అది వస్తుంది అనమాట, పాసెట్ వస్తుంది అనమాట. ఈ ట్యాప్ ఒకటే వస్తుంది, ఇంకా మిగతా ఏం రావు. అన్నీ మనము ఇవన్నీ మనం తెచ్చేసుకోవాలి. చూడండి, ఈ LED లైట్స్ అనమాట, ఇండికేటర్స్. ఇవి మనకు 2 ఈ క్లాంప్స్ వచ్చినాయి చూడండి. మనకి ఈ 2 క్లాంప్స్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా. చూడండి, ఫస్ట్ మనం ఈ క్యాబినెట్ అసెంబ్లీ చేసేటప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనము ఇక్కడ ఫ్లోట్ స్విచ్ ఉంది చూడండి. ఈ ఫ్లోట్ స్విచ్ అనేది ఫస్ట్ మనం ఫిట్ చేసుకోవాలా. మనకు 2 holes ఉంటాయి ఇక్కడ, ఏదైనా కూడా ఏ క్యాబినెట్కైనా 2 holes ఉంటాయి. ఒకటి ఏంటంటే మనకు ప్రోడక్ట్ వాటర్ ఇన్లెట్ ఉంటుంది అనమాట. ఇది మనం ఫ్లోట్ స్విచ్ పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ స్విచ్ ఉంది కదా, ఇది పెట్టుకొని మనకు 2 వైర్లు తీసుకోవాలా, ఇన్లెట్ అవుట్లెట్ అనమాట. ఈ 2 వైర్లు చేసి పెట్టుకోవాలా. తర్వాత మనకి క్లాంప్స్ ఉన్నాయి కదా, ఈ క్లాంప్స్ ఇక్కడ స్క్రూలు ఉన్నాయి కదండి, ఈ స్క్రూలు పెట్టుకోవాలా. ప్రతి దానికి 2 క్లాంప్స్ వస్తాయి. 2 క్లాంప్స్ మనం ఇలా ఫిట్ చేసుకొని ఇది మనం ఫస్ట్ చేయాల్సింది అనమాట. ఇప్పుడు మనము ఆ మోటార్ ఎలక్ట్రానిక్స్ పార్ట్స్ అనేది ఇప్పుడు ఫిట్ చేసుకోవాలి. చూడండి, మనకు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనకు SMPS ఉంది చూడండి. ఈ SMPS నుంచి మనకు 2 వైర్లు వచ్చినాయి. తర్వాత ఫ్లోట్ స్విచ్ నుంచి ఈ 2 వైర్లు వచ్చినాయి చూడండి. ఇవి SMPS వైర్లు, ఇవి ఫ్లోట్ స్విచ్ వైర్లు. ఈ SMPS నుంచి వచ్చిన ఒక వైర్కు ఫ్లోట్ స్విచ్కు ఒక వైర్కి ఇచ్చేయండి. చూడండి, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేయండి. ఇప్పుడు మోటార్ నుంచి 2 వైర్లు వచ్చినాయి కదా, అలాగే సాలినాయిడ్ వాల్ నుంచి 2 వైర్లు వచ్చినాయి చూడండి. ఇవి మోటార్ నుంచి వచ్చిన 2 వైర్లు, ఇవి సాలినాయిడ్ వాల్ నుంచి వచ్చిన 2 వైర్లు. ఈ 2 వైర్లకి 2 వైర్లు జాయిన్ చేయండి. ఎందుకంటే మీకు షార్ట్ కట్లో చూపిస్తున్నానండి, ఈజీగా ఉండడం కోసం. చూడండి, ఈ 2 మోటార్ నుంచి వచ్చిన 2 వైర్లు, సాలినాయిడ్ వాల్ నుంచి వచ్చిన 2 వైర్లు జాయిన్ చేశాం కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇది జాయిన్ చేసుకున్నాం కదా, ఈ SMPS వచ్చిన ఇది వైరింగ్ ఉంది కదా, SMPS నుంచి వచ్చిన వైర్ ఉంది కదా, ఇది డైరెక్ట్గా ఒకదానికి కనెక్షన్ ఇవ్వండి. అంటే రెడ్కి ఇచ్చుకోండి, రెడ్కు రెడ్ ఇచ్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది.
చూడండి ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన ఇంకొక వైర్ ఉంది కదా, అది ఈ సాలినాయిడ్ వాల్వ్కి మోటార్కి జాయిన్ చేశాను. ఇక్కడ 3 వైర్లు వచ్చినాయి. తర్వాత ఈ ఎస్విది మోటార్ ఇంకొక వైర్ ఉంది కదా, మనకు ఫ్లోర్ స్విచ్ నుంచి వచ్చిన వైర్ ఉంది చూడండి. ఒకటి ఫ్లోర్ స్విచ్కి ఇచ్చాం కదా ఎస్ఎంపిఎస్ నుంచి, ఇంకోటి ఫ్లోర్ స్విచ్ నుంచి వస్తుంది కదా, అది ఇచ్చేయండి. సాలినాయిడ్ వాల్వ్కు మోటార్కున్న వైర్లు ఇవన్నీ మొత్తం అయిపోయినాయి. అంతే అండి, సింపుల్గానే అయిపోయినాయి. ఇప్పుడు మనకు ఇండికేటర్స్ వైర్స్ ఉన్నాయి కదా, 3 వైర్లు ఉన్నాయి ఇండికేటర్స్. ఈ రెడ్ వైర్ ఉంది కదా, రెడ్ వైరు ఏం చేస్తారంటే ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన రెడ్ వైర్ ఉంది కదా, రెడ్ వైర్ అంటే మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది 2 బ్లాకే ఉంటాయి. ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చింది ఈ మనకు ఈ వైట్ గీత ఉంది చూడండి, వైట్ గీత ఉన్నది మనం రెడ్ వైర్ అనుకోండి. ఎందుకంటే పేసు న్యూట్రల్ కాకుండా, పేసు పాజిటివ్ న్యూట్రల్, నెగిటివ్ పాజిటివ్ కాకుండా మనం రెడ్ బ్లాక్ అని పెట్టుకుంటే మీకు ఐడియా ఉంటుంది అన్నమాట. ఈ రెడ్ వైర్ మనకు ఈ రెడ్ వైర్కి ఇచ్చేయండి. రెడ్ వైర్ అంటే ఈ వైట్ గీత ఉన్న దానికి రెడ్ వైర్కి ఇచ్చేయండి. తర్వాత బ్లాక్ ఉంది కదా, మనం ఇండికేటర్ నుంచి బ్లాక్ ఉంది కదా, సేమ్ మళ్ళీ మనం ఇక్కడ ఎస్ఎంపిఎస్ నుంచి వచ్చిన బ్లాక్ ఉంది డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చేయండి. ఎస్ఎంపిఎస్కి ఇచ్చిన రెడ్ బ్లాక్ ఇచ్చేసినాము. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది మనం, ఇది ఇండికేటర్ది. అదేం చేస్తారంటే మనకు ఫ్లోర్ స్విచ్ నుంచి వచ్చిన వైర్ ఉంటుంది కదా, దానికి ఇచ్చేయండి. ఇప్పుడు ఇది ఎస్ఎంపిఎస్ వైర్లు ఏం కలవవు దీంట్లో, ఇది ఫ్లోర్ స్విచ్ నుంచి వస్తుంది కదా, దానికి ఇచ్చేయండి. అంతే అండి, మొత్తం సింపుల్గా మొత్తం అయిపోయింది అనమాట. ఇట్లా మనం వైండింగ్ అనేది చేసుకోవాలా, అంటే ఎలక్ట్రానిక్స్ వైర్ అనేది ఇలా చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు ఈ ఎలక్ట్రానిక్స్ మోటార్ వైరింగ్ మొత్తం అయిపోయింది కదా. ఇప్పుడు ఈ ఎస్విని చూడండి, ఎస్వి మనము మోటార్ ఇన్లెట్లో పెట్టాలి. ఇది కూడా మనము ఆరో మార్క్ ఉంటుంది చూడండి, ఇక్కడ చూడండి, ఇది ఆరో మార్క్ ఉంది కదా, ఈ ఆరో మార్క్ సైడు మోటార్కు ఇది అవుట్లెట్ పెట్టాలి. సాలినాయిడ్ వాల్ అవుట్లెట్ మోటార్ ఇన్లెట్లో పెట్టాలి. ఇది ఎందుకంటే మనం ఇది లోపల పెట్టేస్తాం కాబట్టి మళ్ళీ మీకు అర్థం కాదు, అందుకే ఈ ఎస్వి మాత్రము ఈ మోటార్ ఇన్లెట్లో మనం ఫిట్ చేసుకోవాలి. ఇదండి, ఇప్పుడు మనం ఫిల్టర్స్ అనేది చెక్ చేయాలి. ఇప్పుడు ఫిల్టర్స్ ఎలా చెక్ చేయాలో నేను మీకు చూపిస్తాను చూడండి. చూడండి, మనకి ఇది బల్కెట్లో ఇది ఇన్లెట్ అనమాట. ఇన్లెట్ ఫస్ట్ ఫిల్టర్ అనమాట, సెడిమెంట్ ఫిల్టర్కి వెళ్ళింది, ఇక్కడ వెళ్ళింది. ఇక్కడ చూడండి మనకి ఆరో మార్క్ ఉంది, ఇది
ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్ అనమాట. అవుట్లెట్ ఫస్ట్ ఫిల్టర్ అవుట్లెట్ నుంచి మళ్ళీ మనకు ప్రీ కార్బన్ ఫిల్టర్ అనమాట. ఇక్కడ చూడండి ప్రీ కార్బన్ ఫిల్టర్కి ఇక్కడ ఆరో మార్క్ వచ్చిందండి కిందికి ఇట్లా వచ్చిందనమాట. ప్రీ కార్బన్ ఫిల్టర్ అవుట్ నుంచి మనకు సాల్నైడ్ వాల్ ఉంది చూడండి, ఇక్కడ ఈ బ్లూ కలర్ సాల్నైడ్ వాల్ ఉంది కదా, సాల్నైడ్ వాల్కి పోయిందనమాట. సాల్నైడ్ వాల్ నుంచి మనకి ఈ మోటార్కి వెళ్ళిందనమాట. ఈ మోటార్ అవుట్ ఉంది కదా చూడండి, ఇక్కడ మోటార్ అవుట్ ఉంది కదా, ఈ అవుట్ నుంచి మనకి ఇక్కడ మెంబ్రెయిన్ ఉంది చూడండి, మెంబ్రెయిన్కి వెళ్ళింది అనమాట. మెంబ్రెయిన్లో మనకు రెండు ఉంటాయి కదా, ఒకటి ఏంటంటే మనకు ప్రోడక్ట్ ఉంటుంది, ఒకటి డ్రైన్ వేస్ట్ వాటర్ పోయేది ఉంటుంది అనమాట. ఈ ప్రోడక్ట్ అంటే ఏంటంటే మనకు సెంటర్లో ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంది చూడండి, ఇది మనకు సెంటర్లో ఉందనుకోండి మనకు ప్రోడక్ట్ అనమాట. అంటే సెంటర్ అంటే కొంచెం సెంటర్, ఇది మొత్తం సైడ్కి ఉన్నదనుకోండి ఇది మనకు వేస్ట్ వాటర్ పోయేది అనమాట. ఇప్పుడు మనకు ఈ వేస్ట్ వాటర్ పోయేది ఉంది కదా, ఈ పైప్ అండి. ఈ పైపు నుంచి ఏమైందంటే ఇది ఇక్కడ FR 450 పెట్టాను చూడండి, ఇది ఎందుకంటే ఫ్లోరిస్టిక్టర్ అనమాట. ఇది మనకు మళ్ళీ ఇక్కడ బల్కెట్లో కలిపాం, ఇది వేస్ట్ డ్రైన్లో కలిపేస్తాం అనమాట. ఇక్కడ మనకు ఇంకోటి ప్రోడక్ట్ వాటర్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకు ఈ ఆల్కలైన్ కార్ట్రేజ్ చూడండి, ఇక్కడ ఇన్లెట్ ఉంది ఆల్కలైన్ కార్ట్రేజ్, ఈ ఆల్కలైన్ కార్ట్రేజ్కి ఇన్లెట్ వెళ్ళిందనమాట. ఈ అవుట్లెట్లో మనకు స్టోరేజ్ ట్యాంక్ వెళ్ళిందండి. ఇంకా చూడండి ఇది స్టోరేజ్ ట్యాంక్కి వెళ్ళింది. ఇక్కడ మనం ఇక్కడ పైప్ కట్ చేసి ఏదైనా కనెక్టర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇది మనకు అవుట్లెట్ అనమాట. ఈ అవుట్లెట్లో మనకి ఒక కనెక్టర్ వేసుకొని మనం పెట్టేసుకోవాలి. ఇంతే అండి, చాలా సింపుల్గానే ఉంటుంది అసెంబ్లీ చేసుకోవడము.